ఇండియన్ పాలిటీలో భాగంగా భారత రాజ్యాంగంలోని షెడ్యూల్స్ను ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది ఈ యొక్క వీడియోలో 7వ షెడ్యూల్ నుంచి 12వ షెడ్యూల్ వరకు ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది చూద్దాం. అయితే 1వ షెడ్యూల్ నుంచి 6వ షెడ్యూల్ వరకు ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది వీడియో చేసి పెట్టడం జరిగింది. ఆ వీడియోను చూడని వారు ఉంటే ఒకసారి చూడండి. భారత రాజ్యాంగంలోని షెడ్యూల్స్ 12. భారత రాజ్యాంగంలోని మొత్తం షెడ్యూల్ సంఖ్య 12. 7వ షెడ్యూల్ నుండి 12వ షెడ్యూల్ వరకు గుర్తుంచుకోవడానికి కోడ్ వచ్చేసి విభజన భాష చుట్టపాటి పంచాయతీలో మునిగింది. విభజన భాష చుట్టపాటి పంచాయతీలో మునిగింది. ఇక్కడ భాష అనే అతనింటి పేరు విభజన అని గుర్తుంచుకోవాలి. అప్పుడు విభజన భాష అవుతుంది. విభజన భాష చుట్ట అనే పార్టీ పెట్టిండు. విభజన భాష చుట్ట అనే పార్టీ పెడితే అది పంచాయతీ ఎలక్షన్స్లో ఓడిపోయిందంటే మునిగింది అని గుర్తుంచుకోవాలి. విభజన భాష అనే అతను చుట్ట పార్టీ పెడితే అది పంచాయతీ ఎలక్షన్లో ఓడిపోయిందంటే మునిగింది. ఈ విధంగా గుర్తుంచుకుంటే ఈ యొక్క కోడ్ చాలా సింపుల్ గుర్తుంటుంది. విభజన భాష చుట్టపాటి పంచాయతీలో మునిగింది. 7వ షెడ్యూల్ విభజన అని, 8వ షెడ్యూల్ భాష అని, 9వ షెడ్యూల్ చుట్ట అని, 10వ షెడ్యూల్ పార్టీ అని, 11వ షెడ్యూల్ పంచాయతీ అని, 12వ షెడ్యూల్ మునిగింది అని గుర్తుంచుకోవాలి. ఇక 7వ షెడ్యూల్ విభజన అంటే విభజన అధికారాలు. విభజన అధికారాలు అంటే కేంద్ర రాష్ట్రాలు మధ్య గల విభజన అధికారాల గురించి ఈ యొక్క 7వ షెడ్యూల్ తెలుపుతుంది. 8వ షెడ్యూల్ భాష అంటే అధికార భాషలు. భారత రాజ్యాంగంచే గుర్తించబడిన అధికార భాషల గురించి ఈ యొక్క 8వ షెడ్యూల్ తెలుపుతుంది. 9వ షెడ్యూల్ చుట్ట అంటే చట్టాలు అని గుర్తుంచుకోవాలి. చట్టాలంటే ఏ చట్టాలంటే దీనికంటే చుట్టా కంటే ముందు పదం భాషలు మొదటి అక్షరం కాబట్టి భూపరిమిత చట్టాలు అని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. చుట్ట అంటే భూపరిమిత చట్టాలు అని గుర్తుంచుకోవాలి. 10వ షెడ్యూల్ పార్టీ అంటే పార్టీ ఫిరాయింపుల చట్టం. 10వ షెడ్యూల్ పార్టీ అంటే పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి తెలుపుతుంది. 11వ షెడ్యూల్ పంచాయతీ. ఇక్కడ పంచాయతీ అంటే పంచాయతీ వ్యవస్థ అధికారాలు మరియు విధుల గురించి 11వ షెడ్యూల్ తెలుపుతుంది. 12వ షెడ్యూల్ మునిగింది అంటే మున్సిపాలిటీలు. మునిగింది అని గుర్తుంచుకోవాలి. 12వ షెడ్యూల్ మునిగింది అంటే మున్సిపాలిటీల అధికారాలు మరియు విధుల గురించి తెలుపుతుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం. 7వ షెడ్యూల్ విభజన అంటే విభజన అధికారాలు. విభజన అధికారాలు అంటే కేంద్ర జాబితాలోని అధికారాలు, రాష్ట్ర జాబితా అధికారాలు, ఉమ్మడి జాబితా అధికారాల గురించి ఈ యొక్క 7వ షెడ్యూల్ అనేది తెలుపుతుంది. 8వ షెడ్యూల్ భాష అంటే అధికార భాషలు. భారత రాజ్యాంగంచే గుర్తించబడిన అధికార భాషల గురించి ఈ యొక్క 8వ షెడ్యూల్లోనే ఉంటుంది. ప్రస్తుతం భారత రాజ్యాంగం 22 భాషలు ఉన్నాయి. ప్రస్తుతం భారత రాజ్యాంగంచే గుర్తించబడిన భాషలు 22 భాషలు ఉన్నాయి. 9వ షెడ్యూల్ చుట్ట అంటే చట్టాలు అని గుర్తుంచుకోవాలి. చట్టాలంటే ఏ చట్టాలంటే చుట్టా కంటే ముందు పదం భాషలోను మొదటి అక్షరం కాబట్టి భూపరిమిత చట్టాలు అని గుర్తుంచుకోవాలి. చుట్ట అంటే భూపరిమిత చట్టాలు అని గుర్తుంచుకోవాలి. అప్పటి కాలంలో భూమి అనేది జమీందారుల దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి జమీందారీ వ్యవస్థ, భూపరిమిత చట్టాలంటే జమీందారీ వ్యవస్థ రద్దు అని గుర్తుంచుకోవాలి. 9వ షెడ్యూల్ చుట్ట అంటే భూపరిమిత చట్టాలు జమీందారీ వ్యవస్థ గురించి తెలుపుతుంది. 10వ షెడ్యూల్ పార్టీ అంటే పార్టీ ఫిరాయింపుల చట్టం. 10వ షెడ్యూల్ పార్టీ అంటే పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి తెలుపుతుంది. 11వ షెడ్యూల్ పంచాయతీ అంటే పంచాయతీ వ్యవస్థ మరియు విధుల గురించి తెలుపుతుంది. 11వ షెడ్యూల్ పంచాయతీ అంటే పంచాయతీ వ్యవస్థ విధులు మరియు అధికారాల గురించి తెలుపుతుంది. 12వ షెడ్యూల్ మునిగింది అంటే మున్సిపాలిటీలు
విధులు మరియు అధికారాల గురించి తెలుపుతుంది. 12వ షెడ్యూల్ మునిగింది అంటే మున్సిపాలిటీల విధులు మరియు అధికారాల గురించి తెలుపుతుంది. ఈ యొక్క కోడ్ను ఉపయోగించి భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ నుంచి 12వ షెడ్యూల్ వరకు ప్రతి ఒక్క షెడ్యూల్ దేని గురించి తెలుపుతుంది అనేది చాలా ఈజీగా గుర్తుంచుకోవచ్చును.